అరాచకాలు, దౌర్జన్యాలు, చిన్నారులపైన అఘాయిత్యాలు ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రం ఈరోజు ఇప్పుడు అసలైన విధ్వంసం జరుగుతుంది కూటమి పాలనలో. ఓకే, వాళ్ళు చేసే 20 సంవత్సరాల పాటు కూటమి పార్టీలు కలిసే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ వైసీపీ అధికారంలోకి రావటం అనేది జరగదు అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తున్నారు. ఏం సార్, ఆయన ఏమన్నా డిక్టేటరా, ఆయన ఏమన్నా హిట్లరా, లేదంటే ఆయన ఏమన్నా డిసైడింగ్ ఫ్యాక్టరా, ఆయన ఏమన్నా లేదంటే ఆయనకేమన్నా అతీత శక్తులు ఉన్నాయా ఆయన చెప్పినట్టు జరిగిపోయేదానికి? ఆయన ఇచ్చినటువంటి హామీలు గతంలో మహిళలు 35,000 మంది మిస్ అయిపోయారన్నారు, ఇప్పుడు నోరు తెరవడంలే. సుగాలి ప్రీతి మొదటి కేసు అన్నారు, ఇప్పుడు నోరు తెరవడంలే. మహిళల పైన ప్రత్యేక చట్టాలు తీసుకొస్తామన్నాడు, ఇప్పుడు నోరు తెరవడంలే. కాపులకు 15,000 కోట్లు తీస్తామన్నాడు, ఇప్పుడు నోరు తెరవడంలే. ఆయన మళ్ళా వచ్చి చెప్పాలా, మేము వినాలా? ఇది రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. కాకపోతే ఆయనకి కాలం చెల్లిపోయింది. ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ ఎక్స్పైర్డ్ ఫ్యాక్టర్. జగన్మోహన్ రెడ్డి గారు రైజింగ్ స్టారా? పవన్ కళ్యాణ్ ఆయన ఎక్స్పైరింగ్ ఫ్యాక్టర్ సార్. ఓకే, ఆయన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 11 అంటే ఈయనకన్నా సగం సీట్లే కదా వచ్చింది. మరి ఆయన ఎక్స్పైరీ ఫ్యాక్టర్ అయితే ఈయనండి. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఎందుకు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అద్భుతాల కన్నా అతీతంగా చేస్తామని చెప్పి గొప్పలు చెప్పి ప్రజలు మాయమర్చి మభ్యపట్టారు. ఈ రోజు ప్రజలు నిజాలు తెలుసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతాలు చేశారు. అయితే ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతాలు చేస్తే, బాగా పరిపాలిస్తే ప్రజలు ఎందుకని తక్కువ సీట్లు ఇస్తారండి? మీకు విషయం అర్థం కాలేదు సార్. ఎవరైనా ఇప్పుడు 10 రూపాయలు వచ్చే చోట 100 రూపాయలు వస్తుందంటే 10 కాసు పెడతారా, 100 రూపాయలు కాసు పెడతారా? ఓకే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. ఈసారి ఈసారి 200 ఇస్తామని చెప్తారు. అయితే ఏంటండి, ఈసారి మీరు ఇంకా ఎక్కువ హామీలు ఇస్తారు వీరికన్నా? మేము హామీలు ఇవ్వాల్సిన పని లేదు సార్. ప్రజలు తెలుసుకున్న నిజాలతో మాకు ఈ రోజు అధికారం వస్తుంది. 2029లో ప్రజల్ని ఈ రోజు వంచారు వీళ్ళందరూ. నిజాలు ఇప్పటికే తెలుసుకున్నారు ప్రజలు. తెలుసుకున్నారు.